ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేశారు. అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా రాయచోటిని మదనపల్లి జిల్లా కేంద్రంలో భాగం చేస్తున్నారు. అదే విధంగా రాజంపేటను కడపలో మళ్లీ భాగం చేస్తున్నారు. ఆ తర్వాత రైల్వే కోడూరును తిరుపతిలో భాగం చేస్తున్నారు. తద్వారా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చెక్ పెట్టారని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గడికోట శ్రీకాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితో పట్టుబట్టి మరి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీకాంత్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఆప్యాయతతో రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు. కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయచోటిని మదనపల్లి జిల్లా కేంద్రంలో భాగం చేయడం, అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించడం, రాజంపేటను కడపలో భాగం చేయడం, రైల్వే కోడూరును తీసుకెళ్లి తిరుపతిలో వేయడం ద్వారా అన్నమయ్య జిల్లా స్వరూపమే మార్చేశారు. ఆ స్వరూపాన్ని మార్చేసి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చెక్ పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి చెక్ పెట్టడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన రాంప్రసాద్ రెడ్డికి మంత్రినిచ్చారు. మంత్రిని ఇచ్చిన తర్వాత రాంప్రసాద్ రెడ్డి పట్ల తెలుగుదేశం పార్టీ అధిష్టానంలో అసంతృప్తి మొదలైనట్టు తెలుస్తోంది. అందుకే రాంప్రసాద్ రెడ్డికి చెక్ పెట్టడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయాన్ని రాంప్రసాద్ రెడ్డి అధిష్టానం వద్ద ప్రస్తావించలేకపోయారు, అబ్జెక్షన్ చేయలేకపోయారు, అభ్యంతరం తెలుపలేకపోయారు. రాయచోటి మదనపల్లి జిల్లా కేంద్రంలో భాగంగా చేస్తే రాజంపేటను ఇంకో జిల్లాలో చేసి రైల్వే కోడూరుని ఇంకో జిల్లాలో వేసి ఇలా ముక్కలు ముక్కలుగా అన్నమయ్య జిల్లాను చేస్తే రాయచోటి ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారని రాంప్రసాద్ రెడ్డి అధిష్టానం వద్ద చెప్పలేకపోయారు, కన్విన్స్ చేయలేకపోయారు అధిష్టానాన్ని. రాంప్రసాద్ రెడ్డి వాదనను అధిష్టానం పట్టించుకోలేదు. అందుకే అన్నమయ్య జిల్లాను ముక్కలు ముక్కలుగా చేశారు. రాజంపేటను తీసుకెళ్లి కడపలో వేశారు, రైల్వే కోడూరును తీసుకెళ్లి తిరుపతిలో వేశారు, రాయచోటిని తీసుకెళ్లి మదనపల్లి జిల్లా కేంద్రంలో భాగం చేశారు. దీనివల్ల రాయచోటిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి కావడంతో రాయచోటిలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆ ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రాయచోటిని తీసుకెళ్లి మదనపల్లి జిల్లా కేంద్రంలో చేస్తున్నారు, రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రం కాకుండా చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ భారీగా తగ్గుముఖం పట్టబోతోంది. భారీగా ధరలు తగ్గబోతున్నాయి. తద్వారా కొనుగోలు చేసిన వాళ్ళు అధిక ధరలకు భారీగా నష్టపోతారు. ఈ నష్టం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. అదే విధంగా ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు కావడం లేదా ప్రజల రాకపోకల కారణంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిలో వ్యాపారాలు కూడా మెరుగ్గా జరిగేవి. గతంలో కంటే మెరుగ్గా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి జిల్లా కేంద్రంగా మార్చడంతో రాయచోటిలో వ్యాపారాలు కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయి. ఫలితంగా రాయచోటి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, వ్యాపార పరంగా నష్టపోతున్నారు. వ్యాపార పరంగా నష్టపోవడమే కాదు, మొన్నటి వరకు కడపకు వెళ్లారు, రాయచోటి జిల్లా కేంద్రమైంది, రాయచోటిలోనే పనులన్నీ జరుగుతాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏడాది తిరగకముందే మళ్ళీ మదనపల్లి జిల్లా కేంద్రానికి వెళ్ళాలి రాయచోటి నుంచి. ఇలాంటి ఒక పరిస్థితి తీసుకొచ్చిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పైన రాయచోటి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పైన ఆగ్రహంతో ఉన్నారన్నది రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి చర్చ. ఈ నిర్ణయం ద్వారా రాయచోటిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత చెక్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం అసాధ్యం అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ.